ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు సార్వత్రిక సంఘమైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ వాగ్దానమును బట్టి దేవాతి దేవుని నామమునకు స్తోత్రములు. అపోస్తులైన పేతురు యూదులకు క్రీస్తు రాయబారిగా దైవావేశం కలిగిన దివ్యమైన సత్యాలను అన్ని కాలాల్లో ఉండే విశ్వాసులందరి కోసం కూడా ఈ పత్రిక వ్రాయబడింది. అయితే నేటి వాగ్దానముగా తీసుకున్న వచనాన్ని గమనించినట్లయితే భార్యాభర్తలకు వ్రాయబడినది. ముఖ్యంగా స్త్రీలు తమ భర్తల్ని క్రీస్తు కోసం ఏ విధంగా సంపాదించుకోగలరో ఈ వచనం తెలియజేస్తుంది. స్త్రీ తన హృదయాన్ని సరిచేసుకొని అలంకరించుకోవడమే దానికి మార్గం. బాహ్య సౌందర్యము కంటే కూడా ఆంతరంగిక సౌందర్యం, శాంతి, సాత్వికము, దేవుని యందలి భయము, భక్తి ఇవి తరిగిపోని అలంకారాలు. ఇట్టి అలంకారం దేవుని దృష్టికి ఎంతో విలువైనదిగా ఎంచబడతాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, త్వరలో రానయ్యున్న పెళ్లి కుమారుడు క్రీస్తు తనకై అలంకరింపబడుతున్న వధువు సంఘం కూడా ఇట్టి హృదయపు అంతరంగిక స్వభావాన్ని అలంకారంగా ధరించుకోవాలనేది. అది దేవుని దృష్టికి ఆయన ఎదుట నిన్ను బహు విలువైన దానివిగా, దేవునికి మహిమకరంగా ఉంచుతుంది. కనుక నీ స్వభావమే ఎదుటివారికి మాదిరిగా క్రీస్తు రూపమును, క్రీస్తు ప్రేమను కనపరచునట్లు ఉండే నీ మృదువైన మాట, నీ గుణము, నీ పరిశుద్ధత దేవునికి మహిమను, నీకు ఆశీర్వాదమును కలుగజేస్తాయి. కాబట్టి అట్టి ఆశీర్వాదము కొరకు, దేవును నీ ద్వారా మహిమ పొందుకున్నట కొరకు దేవుని సన్నిధిని చేరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. సర్వమై ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయమున ఎందరైతే నీ మాటను బట్టి నీ సన్నిధిని చేరి ప్రార్థిస్తున్నారో ప్రభువా, అటు బిడ్డలందరిపై తండ్రి నాయన నీ కృపను దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రములు. తమ హృదయ స్వభావమును మార్చుకొని అయా సరిచూసుకొని నీ ఎదుట పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని నీ ఎదుట విలువగల వధువు సంఘముగా తండ్రి నీ బిడ్డలైన వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా రక్షణ మారుమనసు లేని బిడ్డలకు రక్షణ మారుమనసును దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా మీరు ముట్టండి. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములు. అయా, ఈ దినము తండ్రి ప్రతి ఒక్క బిడ్డ యొక్క రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. అయా, సార్వత్రిక సంఘమైన ప్రతి ఒక్క సంఘమును కూడా నాయన, అయా ప్రతి ఒక్క దీన సంఘమును, దీన సేవకును కూడా మీరు దర్శించండి. అయా, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయా, నీ రాజ్య వ్యాప్తి ప్రతి ఒక్క బిడ్డను కూడా బలమైన పాత్రలుగా వాడుకోండి. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములు. ఈ దినం ప్రార్థించి ప్రయత్నిస్తున్న ప్రతి ప్రార్థనకు కూడా అయా మీరు జవాబును అనుగ్రహించండి. సర్వశక్తిమంతుడా, నీ శక్తి చేత, నీ ఆత్మ చేత తండ్రి అయా నీ బిడ్డలైన వారందరినీ కూడా నడిపించండి. పరిశుద్ధాత్మ దేవా, అయా ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నీకు మహిమకరంగా ఉండునట్లుగా సహాయం దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తూ ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.